హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఇలాంటివి క్యాలెండర్ రోల్స్ గానీ, వాల్ స్టిక్కర్ రోల్స్ గానీ మన దగ్గర ఉంటానే ఉంటాయండి. అలాంటిది ఒకటి తీసుకోండి. తీసుకొని దానికి మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు కట్ చేసుకోండి. నేను కిచెన్ టవల్ పెట్టుకుంటానికి ఈ సైజు కట్ చేసుకున్నానండి. మీకు ఏ టవల్ ఏ సైజు ఉందో ఆ సైజుని బట్టి కట్ చేసుకోండి. మీకు ఇలాంటిది లేదు అనుకుంటే గనక ప్లాస్టిక్ పైప్ ఉంటది కదండీ! కరెంటుది అలాంటిదైనా తీసుకోండి. ఈ నైట్ ప్యాంట్‌కి లేదంటే షార్ట్స్‌కి ఒక నాడాలాగా వస్తుంది గదండీ! అది పాతది ఏదన్నా ఉంటే అదొక థ్రెడ్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ పైప్‌లోంచి దాన్ని లోపలికి పెట్టేసేసి ఒక ముడేసేసుకోండి. ఆ ముడి లోపలికి ఆ పైప్‌లోకి వచ్చేసేటట్టు చూసుకోండి. చూసుకొని మనకి హ్యాంగర్ లాగా తయారైపోతుందండి అది. ఈ తాడనేది మీ సైజుని బట్టి మీకు ఉన్న మేగన్ గానీ, లేదంటే ఏదన్నా క్లిప్‌కి గానీ ఎక్కడన్నా మీ సైజుని బట్టి దాని లెంత్ అనేది చూసుకొని మీకు ముడేసుకోండి. నాకు ఈ లెంత్ కావాలని ఇలా ముడేసుకున్నాను. అలా సెట్ చేసేసుకున్న తర్వాత ఒక ఎనకాల సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకోండి. ఇంకా కదలకుండా ఉంటుంది ఆ టవల్ అనేది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కిచెన్‌లో గానీ, హాల్‌లో గానీ తగిలించేసుకున్నారంటే పిల్లలు వాళ్ళ బట్టలకు తుడుచుకోకుండా ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి తుడిచేయకుండా ఆ టవల్‌కనేది తుడుచుకుంటారండి. ఇది చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అందరిళ్ళల్లో కిచెన్ టవల్ హ్యాంగర్స్ అనేవి ఉండవు కదండీ! అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకు బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి. పప్పు మనం ఉడకబెట్టేటప్పుడు అది పొంగిపోతూ ఉంటది. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అది మొత్తం పొయ్యంతా పొంగిపోయి కౌంటర్ టాప్ మొత్తం పాడైపోతూ ఉంటది. మనం కొద్దిగా వాటర్ పోసినా కూడా ఒక్కొక్కసారి పైకనేది వచ్చేస్తూ ఉంటదండి. పప్పే కాదు ముద్దపప్పు గానీ, మామూలు ఏ పప్పైనా గానీ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పు అనేది అస్సలు కుక్కర్ మీదకనేది రాదు. మీరు పప్పులో ఎప్పుడూ పోసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే పోసుకోండి. పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఆ కుక్కర్‌ని. మూత పెట్టకుండా 2 నిమిషాలు అట్టు పెట్టండి. ఆ పైనున్న నురుగంతా పోతుంది. కొంచెం అది ఆ పప్పు అనేది 50% ఉడికిపోతుంది. తర్వాత మీరు కుక్కర్ మూత పెట్టుకున్నారంటే అస్సలు పొంగదండి. ఆ పైకి కూడా రాదు. ఆ మూత కూడా టచ్ అవ్వదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. మీరు వేసిన పప్పుని బట్టి, పోసిన వాటర్‌ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. మీకు ఎన్ని విజిల్స్ అయితే కావాలో, మీకు పప్పు ఎంత బాగా ఉడకాలో అన్ని చూసి పెట్టుకోండి. కానీ పప్పు కుక్కర్‌లో పెట్టిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టకుండా ఉంచారంటే అస్సలు పొంగదండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తుంది చూసారు కదా! అస్సలు పైకనేదే రాదు. మీరు ఏది పెట్టినా కూడా అసలు పైకి అనేది రాదు. ఇలా ఒకసారి చేసి చూడండి. మనకి ముద్దపప్పు వండినప్పుడు మాత్రం ఎక్కువ పొంగిపోతూ ఉంటది. పైనంతా క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ పెద్ద తలనొప్పి అయిపోతుందది. ఇప్పుడు నేను కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది మొత్తం మెత్తగా ఉడికిపోయింది. గరిటెతో మెదుపుకున్నా కూడా పప్పు అనేది మెదిపేసుకోవచ్చు. ఇలా గనక చేసుకున్నారంటే మన టైము సేవ్ అవుతుంది. మనకి ఎక్కువ పని కూడా ఉండదండి. చూసారు కదా! నేను పప్పు గుత్తితో కూడా మెదపలేదు. పప్పు గరిటెతోనే మెదిపేసేసాను. చాలామంది పప్పు పొంగిపోకుండా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారండి. అదేం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా యూజ్ అవుతుంది. పప్పు కొంచెం సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత 2 నిమిషాలు అలాగే మూత పెట్టకుండా పొయ్యి మీద పెట్టేసేసారంటే మీ పప్పు అనేది సగం ఉడికిపోయిన తర్వాత మూత పెట్టుకున్నారంటే చాలండి. మన నెక్స్ట్ టిప్ అండి. కుక్కర్‌లో నాన్ వెజ్ ఏదైనా వండినప్పుడు ఆ నీచు వాసన అనేది వచ్చేస్తూ ఉంటది. ఏదైనా మటన్ గానీ ఏదైనా ఉడకబెట్టినప్పుడు. తర్వాత ఏదైనా మనం వండుకోవాలన్నా కూడా ఆ స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవాలంటే ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. మీకు ఇంకా స్మెల్ అనేది రాదు. ఇలా ఖాళీ కుక్కర్ గానీ, గిన్నె గానీ మీరు దేనిలో అయితే వండుకున్నారో ఏదైనా సరే చేపలు వండుకున్నా గానీ, మటన్ వండుకున్నా గానీ, ఏది వండుకున్నా గానీ ఈ కుక్కర్ అనే కాదండి ఏ గిన్నె అయినా సరే ఇలా ఒక అగ్గిపుల్ల గీసి దానిలో పెట్టేసి మూత పెట్టేసేసేయండి గట్టిగా. మామూలు చేపలు వండుకునే గిన్నె అయినా సరే అలా మూత పెట్టేసేసారంటే ఇంకా స్మెల్ అనేది రాదండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసేసి ఆ అగ్గిపుల్ల అనేది తీసేసేయండి. అసలు మీకు ఇదివరకున్న స్మెల్ అనేదే రాదు. ఆ నీచు వాసన అనేదే రాదు. చాలామంది ఈ స్మెల్ వచ్చేస్తుంది అని మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉంటారు. అదేం అవసరం లేదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఇలా కొద్దిగా హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ గనక వాడినప్పుడు చెమట పట్టేస్తూ ఉంటది వెనకాల. అలా చెమట పట్టేసినప్పుడు దానికున్న కలర్ మొత్తం పోతుందండి. పోయినప్పుడు వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ చెవుకంతా కూడా ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది. దురదలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి కొంచెం హెవీగా ఉండడం వల్ల ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మొత్తం కూడా ఆ కలర్ పోయి చెమటకే ఎక్కువ వస్తుంది.
అలా కలర్ పోకుండా చెమట పట్టినా కూడా ఏం కాకుండా ఉండాలంటే ఇలా కనుక మీరు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కనుక దానికి అప్లై చేసుకున్నారంటే ఆ కవర్ అనేది పోదండి, దానికి ఉన్నది చెమట పట్టినా కూడా ఏం కాదు. మీరు ఎన్నాళ్ళు వాడినా కూడా ఆ కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఆ పెయిన్ అనేది కూడా రాదు, ఆ దురదలు కానీ ఇచ్చింగ్ కానీ అస్సలు రావు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ కానీ ఇలా హెవీ జ్యువెలరీ కానీ పెట్టుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేశారంటే బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనకి ఖాళీ అయిపోయిన శానిటైజర్ బాటిల్స్ కానీ విమ్ లిక్విడ్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండి, అవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. మనకి హ్యాండ్ వాష్ కనుక మనం చేసుకోవాలనుకుంటే కనుక మామూలు అంట్లు తోముకునే సోప్ కానీ లేదంటే బట్టలు ఉతికే సోప్ కానీ లేదంటే దేంతో దాంతో హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటాము, లేదా మామూలుగా హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటాము ట్యాప్ కింద పెట్టుకుని. అలా అవసరం లేదు. ఇలాంటి బాటిల్స్ ఖాళైన బాటిల్స్ ఏదైనా ఉన్నాయంటే దానిలో 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఒకటి వేసేసుకొని దానిలో 30 వంతు వరకు వాటర్ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత దానికి మూత పెట్టేసి బాగా షేక్ చేయండి. అంతేనండి, మనకి హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇది మనకి కిచెన్ దగ్గర సింక్ దగ్గర కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ మనం పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకోకుండా సరిపోతుంది. ఇలాగా మనకి 1 రూపీతో హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుందండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా టిష్యూ పేపర్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, దీనిలో 100 పేపర్స్ వస్తాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, 30 రూపీస్ ఎంత ఉంటుంది. ఇవి పద్దాక ఆ కవర్లోంచి తీయాలంటే ఒకటి తీస్తే 4 పడిపోతూ ఉంటాయి. ఇలా డైరెక్ట్గా టేబుల్ మీద కూడా మనం పెట్టలేము, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ కట్టలోంచి హాఫ్ తీసుకోండి, మొత్తం కాకుండా హాఫ్ తీసుకుని హాఫ్ కవర్లో పెట్టేసి లోపల పెట్టేసుకోండి. ఈ హాఫ్ అనేవి మనకి మూత వెడల్పుగా ఉన్న ఖాళీ డబ్బా ఏదైనా ఉంటుంది కదండి, ఏ డబ్బా అయినా పర్వాలేదు, అలాంటి డబ్బా ఒకటి తీసుకోండి. ఇలా పనికిరాని డబ్బా ఏదైనా సరే పర్వాలేదు, దానిలో తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకొని దానిలో పెట్టేసుకున్నారంటే మనకి తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కానీ కిచెన్లో కానీ పెట్టుకున్నామంటే మనకి బాగా యూజ్ అవుతుంది. మనకి ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు, పడకుండా ఉంటాయి. పిల్లలకు కూడా బాగా మనకి తీసుకుంటానికి వాళ్ళు తీసుకుంటానికైనా సరే ఈజీగా ఉంటుంది. అలా లాగేసేసేయకుండా ఒక పేపర్ కావాలన్నా కూడా వచ్చేస్తుంది. మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అనేవి పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటానే ఉంటాయి. అలాంటివి పడేయకుండా మనకి హ్యాండ్ బ్యాగ్లో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి, ఫ్లక్కర్స్ అని సేఫ్టీ పిన్స్ అని, ఇలాంటివి మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిలో కనుక చిన్న చిన్న ఐటమ్స్ కనుక వేసేసుకుని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే చిన్న పర్సులో కానీ కూడా పడతాయి. అలాంటి వాటిలో ఇవి పెట్టేసేసుకుని కనుక మనం క్యారీ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇటువంటి టిక్ టాక్ డబ్బాలు ఉంటాయి కదండి, దానిలో సేఫ్టీ పిన్స్ కనుక వేసుకున్నామంటే మనకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎన్ని కావాలన్నా కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.